Welcome to Burning Topic. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా చర్చలకు రెడీ అవుతుంటే మరోవైపు రష్యా ఉక్రెయిన్ మీద దాడులతో విరుచుకుపడుతుంది. అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతుంది? ఈ దాడుల్ని చూస్తే రష్యాకు అసలు శాంతి చర్చల మీద ఇంట్రెస్ట్ ఉందా? చర్చలు అంటూ జరుగుతున్నాయి కానీ ఇవి నిజంగా ఫలిస్తాయా లేక ఇంతటితో ఆగిపోతాయా? సలార్ సినిమాలో సీజ్ ఫైర్ లా రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ పేరుకే కానీ వాస్తవంగా అమలు కావటం లేదు. దీనికి కారణమేంటి? లెట్స్ వాచ్. అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తానన్నాడు. చర్చలకు కూడా రెడీ అయ్యాడు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చాడు. కానీ గ్రౌండ్ లో మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదు. ఉక్రెయిన్ సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నా రష్యా మాత్రం ఇంకా దాడులు కొనసాగిస్తుంది. అటు అమెరికాలో చర్చల మీద చర్చలు జరుపుతుంటే రష్యా మాత్రం డ్రోన్లతో కీవ్ పై విరుచుకుపడుతుంది. అసలు రష్యా మనసులో ఏముంది? క్రెమ్లిన్ కు శాంతి ఇష్టం లేదా? కీవ్ పై రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతుంది. ఇది యుద్ధం చర్చల సమయంలో ఒత్తిడి తెచ్చే వ్యూహంగా కనిపిస్తుంది. రష్యా ఒక్క రోజులోనే 150కి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ పై దాడి చేసింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కొన్ని డ్రోన్లను కూల్చివేసినప్పటికీ మిగిలినవి లక్ష్యాలను చేరుకున్నాయి. రష్యా ఈ డ్రోన్లను రష్యా నుంచి ఆక్రమిత క్రిమియా నుంచి ప్రయోగించింది. కీవ్లో నివాస ప్రాంతాలు, వాణిజ్య భవనాలు, మౌలిక సదుపాయాలు ఈ దాడుల లక్ష్యాలుగా ఉన్నాయి. రష్యా ఈ యుద్ధంలో దాదాపు 3 ఏళ్లుగా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తుంది. మార్చ్ నాటికి రష్యా సైన్యం కూర్స్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ యుద్ధ భూమిలో నెమ్మదిగా పురోగతి సాధిస్తుంది. అందుకే ఈ చర్చలను తమకు అనుకూలమైన ఒప్పందం కుదుర్చుకునే అవకాశంగా భావిస్తుంది రష్యా. ఉక్రెయిన్ విషయంలో రష్యా ఎప్పటి నుంచో కొన్ని డిమాండ్లు వినిపిస్తుంది. ఉక్రెయిన్ నాటోలో చేరకుండా ఆపడం, క్రిమియా 4 ప్రావిన్స్లపై రష్యా హక్కును అంగీకరించడం, విదేశీ సైనిక దళాలు ఉక్రెయిన్లో ఉండకుండా ఉండటం వంటివి ఈ చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రష్యా ఈ షరతుల విషయం తగ్గేదేలే అంటుంది. కొందరు అమెరికా అధికారులు హెచ్చరిస్తున్నట్టుగా రష్యా ఈ సీజ్ ఫైర్ ను తమ సైన్యానికి బలం అందించడానికి, ఉక్రెయిన్ పశ్చిమ దేశాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ఉపయోగించుకోవచ్చు. రష్యా ఈ చర్చలను అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకునే అవకాశంగా కూడా చూస్తుంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం, పుతిన్తో సంబంధాలను మెరుగుపరచాలనే ఆలోచన రష్యాకు ఈ సమయంలో అనుకూలంగా ఉండొచ్చు. ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా వచ్చిన తరువాత అమెరికా రష్యాను ఒంటరిగా చేసే బదులు దానితో చర్చలు జరపడం ప్రారంభించింది. ఈ మార్పు గత బైడెన్ పరిపాలన విధానం కంటే పూర్తి భిన్నంగా ఉంది. అమెరికా రష్యా చర్చలు యూరోప్, నాటో దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా రష్యా ద్వైపాక్షిక చర్చలు యూరోప్ను దూరం చేస్తాయని, ఉక్రెయిన్ స్వతంత్ర నిర్ణయాధికారాన్ని బలహీనపరుస్తాయని విమర్శలున్నాయి. సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం కూడా ఈ సమస్యలో కొత్త దేశం ఎంటర్ అవుతుందని అంటున్నారు. రష్యా తీరును యుద్ధంలో తమ ప్రస్తుత బలంతో పాటు అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశంగా చూడొచ్చు. వారు సీజ్ ఫైర్ ను అంగీకరించినా అది తాత్కాలికంగా మాత్రమే ఉండి దీర్ఘకాలిక లక్ష్యాలను వదులుకోకపోవచ్చు. ఈ చర్చలను అమెరికా కొత్త విదేశాంగ విధానం, ఉక్రెయిన్ రాజీ పడే సంకేతం, అంతర్జాతీయ శక్తుల సమతుల్యతతో మార్పుగా అర్థం చేసుకోవచ్చు.